ఇంగో ప్రేక్షకులకు నమస్కారం. చూడండి కుక్క ఎలా పడుకుందో. శుభ్రంగా పెరుగన్నం పెట్టాను, తినేసింది. రాత్రి అన్నం ఉంటే పెరుగు కలిపి పెట్టాను, తినేసింది శుభ్రంగాను. ఇగో రాత్రి తెల్లవాళ్ళు కాపలా కాసింది రోడ్డు మీద. కాసి ఇగో తెల్లారాక నిద్ర అవుతుంది. ఇగో శుభ్రంగా పడుకుంది. పిల్లలకు పాలెత్తుంది అండి. తల్లే కదా, ఎంత జాగ్రత్తగా చూస్తుంది పిల్లల్ని. అసలు ఎక్కడికి కదలదు. ఇలా వెళ్ళి అలా వచ్చేసి చూసుకుంటుంది పిల్లల్ని. ఇంకా చూడండి, ఒకటైతే శుభ్రంగా తాగేసి పడుకుంది. ఉన్నాయి తాగుతున్నాయి. ఎందుకని నేను చెప్పేదంటే, తల్లి తండ్రులని బాగా చూసుకోవాలి. అసలు మర్చిపోకూడదు వాళ్ళని. మనం శుభ్రంగా చూసుకోవాలి. వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకోవాలి. చివరి దశలో వాళ్ళు కూడా ఉంటే వాళ్ళకి ఎంతో ధైర్యంగా ఉంటుంది. అయితే నేను ఉండలేకపోతున్నాను. ఇక్కడ ఇంటికాడ మా ఆయనకి ఎవరో చూసేవాళ్ళు లేరు. అక్కడేమో ఈ కుక్కను చూసుకోవాలి. వెళ్ళి చూసి వచ్చేస్తున్నాను. ఏమన్నా డబ్బులు కావాలంటే ఇస్తున్నాను, అంతే చేస్తున్నాను. కానీ వీలైనంత మటుకు తల్లిదండ్రుల దగ్గర ఉండండి. కన్నా తల్లి చోటు రాదు. ఈ వీడియో మీకు ఏం ఉపకారం కాదనుకోండి. అయితే తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్నారు. కొడుకులేంటి, కూతుళ్ళేంటి, కోడళ్ళేంటి నిర్లక్ష్యం చేస్తున్నారు. మరి తల్లిదండ్రులను బాగా చూసుకోండి, ఓకేనా? ఎంతోమంది చెప్పుకోలేక మనసులో వేదన పడుతూ బతుకుతున్నారు చాలామంది. నాకైతే ఆ దిగులేమీ లేదు. నాకు 3 కుమారులు, అందరూ బాగానే చూస్తారు. నాకేమీ బాధ లేదు. నేనే ఒకరికి పెట్టగలను, కానీ నాకు ఎవరో ఏం పెట్టక్కర్లేదు, ఓకేనా? ఈ వీడియో మీకు ఏం ఉపకారం ఉండదు, కానీ చూసిన వాళ్ళు కొంచెం అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. నేను వీడియోలు తీయలేకపోతున్నాను. నాకు ఒంట్లో బాగోలేదు, నాకు ఆరోగ్యం బాగోలేదు. నాకు ఆరోగ్యం బాగుంది, నాకు తీస్తాను నేను, ఓకేనా? ఉంటాను. మీ సమయం వేస్ట్ చేయటం నాకు ఇష్టం ఉండదు.